రెండో అపోహ ఏంటంటే ప్రోస్టేట్ అంటే కేవలం సర్జరీ మాత్రమే, ఇంకా ఓపెన్ చేసి దాన్ని తీయాల్సిందే అన్న అపోహ రెండోది. ఈ అపోహ చాలా వరకు ఒక 5 నుంచి 7 సంవత్సరాల వరకు కరెక్ట్గానే మనం అనుకుందాం. కానీ ఎప్పుడైతే టెక్నాలజీ మారిందో, మన ఇంటర్వెన్షన్ రేడియాలజీ తాలూకు అడ్వాన్సెస్ వచ్చాయో, ఓపెన్ సర్జరీతో పాటు ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబోలైజేషన్ ఇది ఒక అద్భుతమైన ట్రీట్మెంట్ అండి. ఎంత అద్భుతమైన ట్రీట్మెంట్ అంటే, మనం ఓపెన్ సర్జరీలో చూసినట్టయితే చర్మం నుంచి ఆ ప్రోస్టేట్ గ్లాండ్ వరకు ప్రతిదాన్ని కట్ చేసి, ఆ ప్రోస్టేట్ని కూడా కట్ చేసి మనం బయటకు తీసి ఆ ప్రెషర్ని తగ్గించడం అనేది జరిగేది. కానీ ఈ ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబోలైజేషన్లో ఈ కోత్ అన్నదే ఎక్కడా లేకుండా మనం కేవలం ప్రోస్టేట్కి వెళ్ళే రక్తనాళాలని మాత్రం ఐడెంటిఫై చేసి ఆ రక్తనాళం లోపలి నుంచే మనం ఆ ప్రోస్టేట్కి వెళ్ళే రక్తాన్ని తగ్గించడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఈ ప్రోస్టేట్ గ్లాండ్ చుట్టూరు ఉన్న ఏవైతే టిష్యూస్ కానీ నరాలు కానీ ఉన్నాయో వాటి దేనికి కూడా ఇంజురీ అన్నదే అవ్వట్లేదు.